ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈరోజు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 32వ వాక్యాన్ని చదువుదాం. కన్యక తన ఆభరణాలని మరుచున, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచిపోయారు. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచిస్తూ ఈ మాట అంటున్నాడు. కన్యక ఆభరణాలు మర్చిపోదుగా, పెండ్లి కుమారి వడ్డాణం మర్చిపోదుగా. వడ్డాణం విలువెంతో అదిగో ఆ పెళ్లి కుమార్తెగా తెలిసింది. కన్యకు ఆభరణాలు ఎంత ముచ్చడో, ఆభరణాల కోసం కన్యక ఎంత ఆరాటపడి భద్రం చేసుకుంటుందో మనకు తెలుసు. కానీ నా జనాంగమని చెప్పబడిన ఇశ్రాయేలులు ఉన్నారే, వాళ్ళు సునాయాసంగా నన్ను మర్చిపోతా ఉన్నారు. కన్యకు ఆభరణాలు విలువని తెలిసిందే, పెళ్లి కుమార్తెకు వడ్డాణం విలువ తెలిసిందే, మరి నా ప్రజలకు నా విలువ తెలియటం లేదా? ఈ ఒక్క మాట దగ్గర ఆగితే మనకు ఆధారం ఎవరు? మన ఆశ్రయ దుర్గం ఎవరు? మనకు ప్రాణాత్మ దేహాల క్షేమం ఎవరు? పట్టిడు అన్నం పెట్టేది ఎవరు? బతకమని ఆయుష్ ఇచ్చేది ఎవరు? ఆకాశాన్ని విప్పి వర్షం ఇచ్చింది ఎవరు? మన అడుగులు జారిపడకుండా కాపాడేది ఎవరు? ఆ దేవుడేగా, ఆ సృష్టికర్తేగా, ఆ జీవాధిపతేగా. అంటే పాదాలకేమో రాయి తగలనివ్వకుండా, కంటికి వేలు తగలకుండా, రాలే వెంట్రుకలు లెక్కబెట్టి నీ దినాలు క్షేమంగా ఉండాలని ఆయన అంతగా ఆరాటపడుతుంటే, నా ప్రజలు నన్ను ఎందుకని విలువివ్వటంలా, నా ప్రజలు నన్ను ఎందుకని గౌరవించట్లా? బాగా ఆలకించండి. వీళ్ళెవరయ్యా అంటే దేవుని విలువను ఎరగని ప్రజలు. ఈరోజు మన క్షేమం కలకపోవడానికి కారణం ఏంటంటే విలువివ్వవలసిన దేవునికి విలువ ఇవ్వకపోవటమే పెద్ద బాధాకరమైన విషయం. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీకు ఆ రక్త విలువ గుర్తుంటలా? వడ్డాణ విలువేమో పెళ్లి కుమార్తెగా తెలిసిందట. కానీ ప్రాణాన్ని పెట్టి ప్రాణంగా ప్రేమించి వీళ్ళ అవసరాలు తీర్చి అరిచేతిలో చెక్కుకొని అరిచేతిలో భద్రపరిచి వీళ్ళని నేను ఇలా నడిపిస్తున్నానే, నా విలువ తెలియటం లేదుగా. దేవుని విలువగా చూడకపోతే, ఆయన సన్నిధిని విలువగా చూడకపోతే, ఆయన మాటకున్న విలువను గమనించకపోతే నీ జీవితంలో క్షేమం కలగదు నీకు. అందుకని దేవుని విలువగానే చూచుదుమగాక. సరే, ఇక్కడ ఇంతగా రాసిన మాట ఏమిటంటే ఒక్కసారి కాదట, లెక్కలేనన్నిసార్లు మర్చిపోయారట. ఎంత దానం చేసి, అంత కృప చూపి, ఇంత సమృద్ధినిచ్చి, ఇంత జీవాన్నిచ్చిన దేవుణ్ణి ఎలా మర్చిపోతున్నారు? మీకు కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలి. దేవునికి విలువ ఇవ్వాల్సిన వాళ్ళు దేవుని విలువ తెలియకుండా వ్యవహరించడమే బాధాకరం. వీళ్ళ గురించి ఇంకో మాట చెప్పన, జాగ్రత్తగా గమనించండి. హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 14వ వాక్యం చదువుదాం. ఇశ్రాయేలు వారు తమకే నగరములు కట్టించుకొని తన సృష్టికర్తను మర్చి ఉన్నారు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే మర్చిపోయారు, నన్ను మర్చిపోయారని దేవుడు బాధపడుతున్నాడు. ఇశ్రాయేలులారా, దేవుని ఎలా మర్చిపోయారు? ఏమిటి, ఎందుకని ఇలా జరిగిందని అడిగితే, మేమా పట్టణాలు కట్టుకుంటున్నాం. అక్కడ చూడండి ఎంత చక్కగా రాయబడింది. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తన సృష్టికర్తను మర్చిపోయారు.
అంటే కొంతమంది అట పట్టణాన్ని కట్టుకుంటున్నారట, కొంతమంది నివాసాన్ని కట్టుకుంటున్నారట, కొంతమంది కట్టడాలు ప్రారంభించారట. ఆ కట్టడాలు కట్టుకుంటూ ఈయన మర్చిపోయారట. బాధగా లేదు ఈ మాట. కట్టడాలను కట్టుకుంటూ దేవుని మర్చిపోవడానికి మన పసిపిల్లను మనం మరవటం లేదుగా. దైవ సంబంధమైన జీవితంలో పట్టణాలు కట్టుకుంటూ వాళ్ళు మర్చిపోవడం అంటే ఎంతటి బాధాకరమైన విషయమో ఒక్కసారి ఆగి మనం ఆలకించాలి. మన జీవితంలో దేనికి విలువిస్తున్నాం? పట్టణానికి విలువిస్తున్నామా? కట్టడానికి విలువిస్తున్నామా? వెండికి ఇస్తున్నామా? లేకపోతే తిండికి విలువిస్తున్నామా? దేనికి విలువిస్తున్నాం? దేవుని విలువ ఎంత? పట్టణపు విలువ ఎంత? ఆయన కనికరం ఉంటే కదా పట్టణాలు కట్టేది, ప్రాకారాలు కట్టేది, నివాసాలు కట్టేది, పెళ్ళిళ్ళు చేసేది, వండుకొని అది తిన్నాం, ఏం జరిగిన ఆయన కృపేగా. కానీ పట్టణానికి ఇచ్చినంత విలువ కూడా ఆయనకి ఇవ్వకుండా పోయారట. నిజంగా ఆ మాటలు వింటుంటేనే బాధాకరం. ఎందుకో ఈ రోజున ఈ మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాం. మనం దేవునికి విలువ ఇవ్వాల్సిన వాళ్ళం దేవునికి విలువిస్తున్నామా? కదిలకలేని కట్టడాలకు విలువిస్తున్నామా? జీవం కలిగిన దేవునికి విలువవలసిన మనం ఆయనకు విలువ ఇవ్వకుండా లోక సంబంధమైన చేతి పనులకు విలువిస్తున్నామా? కొంతమంది ఏమున్నారో తెలుసా? నేను ఎడ్లను కొని ఉన్నాను, దాన్ని చోటాకు పెడుతున్నాను, విందుకు రాలేను. నేను పొలం కొని ఉన్నాను కనుక ఇప్పుడు నేను విందుకు రాలేను. నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను కనుక విందుకు రాలేను. వీళ్ళంతా పొలానికి ఇచ్చినంత విలువ, వ్యవసాయానికి ఇచ్చినంత విలువ, ఎద్దులకు ఇచ్చినంత విలువ, వివాహానికి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వకపోవడం బాధాకరం. ఒకవేళ నీ జీవిత అనుభవాల్లో విలువ ఇవ్వవలసిన దేవునికి విలువ ఇవ్వకుండా నీవు కానీ అడుగులు వేసుకుంటూ సాగితే నీకు క్షేమం కలగదు అని చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఇక మీదటనైనా నా దేవునికి నేను విలువను కట్టి విలువను చెల్లించి ఒక విలువ కలిగిన దేవుని ఆ గౌరవంగానే నేను చూస్తాను అంటూ నీవు అడుగులు వెయ్యగలిగితే నీ జీవితం దీవెనకరంగా ఉండునుగాక. హోషేయ గ్రంథం 4:10 చూడండి. వారు యెహోవాను లక్ష్య పెట్టడం మాన్రి, దేవునిగా గణపరచక ఆయనకు విలువ ఇవ్వకుండా చేశారు గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందరు. అంటే నువ్వు తిన్న తిండి కూడా నీకు వంట పట్టదు. ఎంత దారుణమైన పరిస్థితి అండి. ఈరోజు ఈ మాటలు విన్నాక ఎవరికి వాళ్ళ గుండె మీద చేయి పెట్టుకుని ఆగి ఆలోచించాలి. ఈ రోజున నా కుటుంబంలో దరిద్రత ఎందుకు వస్తుంది? ఎంత తిన్నా తృప్తి లేదే, ఎంత సంపాదించినా తృప్తి లేదే, నా కుటుంబంలో నెమ్మది ఎందుకు లేదు, నా కుటుంబంలో ఎందుకు క్షేమం లేదు, నా కుటుంబంలో ఆనందం ఎందుకు లేదు, నేను అందరిలాగానే కష్టపడుతున్నాను, అందరిలాగానే ప్రయాసపడుతున్నాను, కానీ నాకే ఎందుకు ఎలా జరుగుతుంది? దానికి ప్రబలమైన కారణం నీవు విలువ ఇవ్వాల్సిన దేవునికి విలువ ఇవ్వడం కంటే కూడా వస్తువులకైనా కట్టడాలకైనా వ్యక్తులకైనా విలువిస్తున్నావు. కానీ జీవాధిపతి అయిన యేసుని తక్కువ అంచనా వేసి ఆయనను మర్చిపోవడం మొదలు పెట్టావు. దాని ఫలితం నీవు భోజనము చేసినను నీకేం కలగదట? తృప్తి కలదు. నీ జీవితంలో విస్తారంగా విత్తినను పంట చేతికి రాదు. నువ్వు ఒకవేళ దుప్పటి కప్పుకున్నాను చలి ఆగదు. నువ్వు ఎంత పోగు చేసినా చిల్లు సంచులో వేసిన సంపాదనలాగానే ఉంటుంది. నీ పైన ఎంతగా సాగుతున్నా ఎందుకో ఈ శుభవేళ నా ప్రాణప్రియుడిని యేసును బట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉండగా మీరు ఒక్క క్షణం ఆగండి, ఎవరికి వాళ్ళు ఆలోచించండి. నా కుటుంబానికి ఎక్కడ జరుగుతుంది లోపం? పోయిన సంవత్సరం బాగానే కలిసి వచ్చింది, ఇప్పుడు ఎందుకు కలిసి రావటల్లా? పిల్లల భవిష్యత్తు బాగానే ఉందనుకున్నాం, చివరికి వచ్చేటప్పటికి ఎందుకని ఈ ఆటంకాలు? అన్నీ బాగానే ఉన్నాయి, పెళ్ళికి ఎందుకు ఈ ఆటంకం కలుగుతుంది? నా వ్యాపారంలో ఎందుకు ఈ నష్టం వస్తుంది? నా కుటుంబంలో ఎందుకని ఈ మధ్యలో గొడవలు మొదలైపోయా? ఎందుకని ఈ పైరులో నాకు ఈ విధంగా అన్ని అవరోధాలు జరుగుతున్నాయి? నువ్వు జీవం కలిగిన దేవుని, సమస్తము చేయగలిగిన దేవుని, నిన్ను సృష్టించిన దేవుని మర్చిపోయి నీకు తోచినట్టుగా కట్టడానికి విలువిస్తున్నావు, లోక స్నేహానికి విలువిస్తున్నావు, ఈ లోకపు విందులకు విలువిస్తున్నావు, వ్యవసాయానికి విలువిస్తున్నావు. కానీ ఎంత కలుగు చేసిన దేవునికి విలువివ్వకపోతే నీకు తృప్తి కలగదు కదా, క్షేమం కలగదు కదా. ఈ రోజైనా ఎవరికి వాళ్ళు ఆలోచించండి. మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో ఇంతకాలం నాకు తృప్తి అయినా, సంతోషమైన, నెమ్మదైన, క్షేమమైన లేకపోవడానికి కారణం నేను దేవునిగా గణపరచకపోవటం వలనే ఈ సంభవాలు నాకు జరిగాయి అని మనసును తిప్పుకొని మరలా తిరిగి దేవునిగా మీరు గణపరచుదురుగాక. బైబిల్ ఏముంది తెలుసా? నన్ను గణపరచు వారిని నేను నిన్ను గణపరుస్తాను అంటున్నాడు.
మరి దేవుని గణపరచవలసిన మనం ఎందుకైనా గణపరచకుండా మన జీవితంలో శాపాన్ని మూటగట్టుకుంటాం? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళక మునిపే కొన్ని నెలలుగా ఏం జరిగింది నీ ఇంట్లో, కొన్ని నెలలుగా ఏం సంభవిస్తుంది, కొన్ని నెలలుగా నీ సంపాదన ఏమవుతా వచ్చింది, దీని అంతటా కారణం ఎక్కడో లోపం ఉంది అని గమనించి ఈ రోజైనా నేను ఆయన గణపరచకుండా ఉండలేనయ్యా, ఆయన గొప్ప చేయకుండా ఉండలేనయ్యా, ఆయన్ని గనులుగా నేను ఎంచకుండా ఉండలేనయ్యా అని ఒక తీర్మానానికి రాగలిగితే చాలు. మీకు మాట చెబుతాను, దేవుని కానీ మహిమపరచండి, దేవుని గణపరచండి. ఆయన చేసే పని ఏమిటో తెలుసా? తను గణపరిచిన వారి నిమిత్తమట ఆయనను కొనియాడారట. ఆహా, నీ కార్యములు గంభీరములు, ఏమని నిన్ను స్తుతించగలం? నీ కార్యములు చూడగా మా హృదయం ఉల్లసిస్తుంది, నిన్ను స్తుతించకుండా ఉండలేమయ్యా అని పాటలు పాడితేనట ఆయన ఏం చేశాడో తెలుసా? మేలు వెంట మేలు చేయడం మొదలుపెట్టాడట. విస్తారమైన పూరేలు నిలిపి తీసుకుని వచ్చి పాలుగులో పెట్టాడు. ఎడారి అనుకుంటే ఊటగలిగే బండన పెట్టాడు. నీడ లేదు అంటే మేఘాన్ని కప్పాడు. అంటే ఆయన ఘనకార్యాలన్నీ జరగాలి అనుకుంటే నీవు ఆయన మర్చిపోవడం అనే కార్యక్రమం ఆపేసి ఘనపరచడం అనే కార్యక్రమం మొదలు పెడదువుగాక. ఎప్పుడైతే నీవు దేవుని గాను, సన్నిధిని గాను, వాక్యం గాను ఘనపరచడం మొదలుపెట్టు, సకల దీవెనల చేత మీరు నింపబడతారు అని బైబిల్ చెప్పకనే చెబుతున్న ఓ నగ్న సత్యాన్ని మనం గమనిస్తున్నాం. నిర్గమాకాండం 20వ అధ్యాయంలోని 24వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఇక్కడ ఒక మాట చెబుతాను, బాగా వినండి. బలిపీఠం ఎక్కడుంటే నేను అక్కడికి వస్తాను. ఎప్పుడైతే ఈ బలిపీఠం నువ్వు మండిస్తావో, బలిపీఠంలో ధూపం లేచి నా దగ్గరకు వస్తుంది, అక్కడికి నేను వస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేనే వస్తాను, నువ్వు చేసే ప్రతి పనిని దీవిస్తాను, నేను అక్కడ నిలబడతాను, ప్రతి స్థలంలో నీతో సంచరిస్తాను, తప్పనిసరిగా నీ కార్యాన్ని నేను సఫలం చేస్తాను. దేవుడు ఇష్టపడేది ఏమిటో తెలుసా? నీ జీవితంలో బలిపీఠం కట్టు, బలిపీఠం మీద బలర్పించు. ఒక్కసారి ఆగి మాటలు ఆలకిస్తే మన జీవితంలో బలిపీఠానికి ఇవ్వాల్సిన విలువను మనం ఇస్తున్నామా? బలిపీఠాన్ని జ్ఞాపకం చేసుకుని మనం మండించగలుగుతున్నామా? ఈరోజు మరలా వినబడే సందేశం ఏమిటంటే, మీ వ్యక్తిగత జీవితంలో దీవెన కలగాలి అనుకుంటే మొదటి మాట దేవుణ్ణి మర్చిపోయిన అనుభవాలు వదులుకొని తిరిగి జ్ఞాపకం చేసుకొని ఆయనను కొనియాడటం మొదలుపెట్టాలి, ఆయన గణపరచడం మొదలుపెట్టాలి, ఆయనను స్తుతించడం మొదలుపెట్టాలి, ఆయన దేవుడిని చెప్పుకోవడం మొదలుపెట్టాలి, ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా నీవు చెల్లించగలిగితే నా దేవుడు తప్పనిసరిగా మరలా నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. రెండో కార్యం ఏమిటంటే, నువ్వు దీవించబడాలి అనుకుంటే బలిపీఠం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదట. బలిపీఠం అంటే ఇంత ఎత్తు ఉంటుంది, దాన్ని రాళ్లతో పేరుస్తారు, పైన కట్టెలో పేరుస్తారు, తర్వాత మాంసాలు పేరుస్తారు, అదంతా అగ్ని చేత తగలబడేట్టుగా చేతులెత్తి ప్రార్థన చేస్తారు. ఇది బలిపీఠం. ఇది వరకు మన పితరులంతా బలిపీఠం కట్టి ఆ బలిపీఠం దగ్గర నిలబడి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తే ఏమైందో తెలుసా? దేవుడు అగ్ని రూపాన్ని దిగి వచ్చి దాన్ని కాల్చివేసి, ఇదిగో నిన్ను నీ సంతానాన్ని దీవిస్తున్నా, నువ్వు వెళ్ళే మార్గంలో తోడై ఉంటా అంటూ బలిపీఠం మీద నీవు అర్పించిన అర్పణ, ఆ ధూపం, ఆ వాసనకి ఆయన ముగ్ధుడైపోతాడట. అప్పుడు వెంటనే వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు జరిగింది ఏమిటో తెలుసా? దేశానికి కరువు వచ్చిందట, వర్షం లేకుండా అయిపోయిందట, దీవెన లేకుండా అయిపోయిందట. ఎందుకని? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 37వ వాక్యం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద ప్రడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠంను బాగు చేసి. రెండో మాట, బలిపీఠం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు దీవించబడుతుంది. బలిపీఠం ఎక్కడున్నా అక్కడ దీవెన ఉంటుందండి. బలిపీఠం ఇక్కడ 3 వస్తువులు ఉంటాయి. కట్టబడిన బలిపీఠం, చంపబడిన పక్షి, కాల్చే అగ్ని. బలిపీఠం ఉందంటే కట్టడం ఉండాలి.
రాళ్లతో కట్టింది అయి ఉండాలి, దాని మీద పక్షులను మొక్కలు చేయబడాలి, దాని మీద అగ్ని రావాలి. ఈ 3 ఉంటే బలిపీఠం ఉన్నట్టు. ఈ రాజుల గ్రంథంలో ఏలియా నాటికి బలిపీఠం పడిపోయిందట, రాళ్ళన్నీ చెదురు పడిపోయినాయట. అప్పుడు ఆ బయలు ప్రవక్తలందరిని దగ్గరకు పిలిచి ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా ఆ దైవజనుడు? అప్పుడు ఏలియా నా దగ్గరకు రండిన జనులతో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు కింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి, అంటే ఇప్పుడు ఆ బలిపీఠం బాగుగా ఉందా పడిపోయి ఉందా? ఏలియా వచ్చి పాడైపోయిన బలిపీఠను బాగు చేశాడు అని ఉంది. అంటే బలిపీఠం పడిపోయిందా బాగుందా? పాడైపోయిందిగా. పాడైపోతే ఏమవుతుందట? బైబిల్లో రాసింది ఏమో తెలుసా? 3.5 సంవత్సరాలు వర్షం పడలేదట, 3.5 సంవత్సరాలు మంచు పడలేదట, 3.5 సంవత్సరాలు పంట పండలేదట, 3.5 సంవత్సరాలు పచ్చదనం లేదట. విన్నారుగా? నీ బలిపీఠం పాడైపోతే, నీ ఆత్మీయ బలిపీఠం పాడైపోతే, నీ ప్రార్థనా బలిపీఠం పాడైపోతే ఏ నష్టం కలుగుతుందో తెలుసా? ఆకాశం నుంచి చినుకు పడదు, అంటే చల్లదనం రాదు, వర్షం రాదు, దీవెన రాదు, తర్వాత మంచు లేదు, తర్వాత నీళ్లు లేవు, దేశం అంతా ఎండిపోయింది. మరి ఈ రోజున బలిపీఠం సంగతి ఏం పట్టించుకోవట్లే. బలిపీఠం మండల గురించిన ఆలోచన నీకు లేదు, కానీ నీకుండే ఆలోచన తెలుసా? అయ్యా ఆకాశం తెరువు, దీవెనలు దయచేయి, అర్జెంటుగా వర్షాన్ని పంపించేసేయి, అయ్యా అంతా పచ్చగా ఉండాలి, మా బ్రతుకులు ఎండిన ఎడారలాగా ఉండకూడదు, మా వ్యాపారం వ్యవసాయం జీవితం అంతా పచ్చగా ఉండాలి. కానీ ఎంత అరిసినా అక్కడికి చిలుకు బట్టలు లేదట, మంచు బట్టలు లేదట, ఇంకా చెప్పాలి అంటే చల్లదనం లేదట, ఎడారిలాగా అయిపోయిందట. దీనికి ప్రబలమైన కారణం ఏమిటి అంటే బలిపీఠం పాడైపోయింది. బలిపీఠాన్ని మర్చిపోయారు వాళ్ళు, బలిపీఠాల గురించిన ఆలోచన లేకుండా అయిపోయింది. అందుకని ఆ కాలం పేరేమిటంటే అయోమయ కాలం. దేవుడు మాట్లాడటలా, దేవుడు పలకరించట్లా, దేవుడు ఆశీర్వదించట్లా. తర్వాత ఏలియా వచ్చాడయ్యా, నా ప్రజలు 3.5 సంవత్సరాల పాటు నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఐక్యత లేదు అని పడిపోయిన రాళ్ళన్నీ తీసి 12 రాళ్ళతో బలిపీఠాన్ని మరలా బాగు చేసి కట్టడం మొదలుపెట్టాడు. ఎన్నోసార్లు ఈ వాక్యం విన్నారుగా. ఎప్పుడైతే బాగు చేసి బలిపీఠం కట్టి మరలా పశువును వధించి దాని మీద పెట్టి నీళ్లతో తడిపి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వెంటనే ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి మొత్తాన్ని కాల్చేసిందట. దేవుడు ఇష్టపడ్డాడట. ఆహా, తిరిగి మరలా బలిపీఠం కట్టారుగా. వెంటనే ఏలియా ప్రార్థన చేస్తున్నాడట, అయ్యా 3.5 సంవత్సరాలు వర్షం లేదయ్యా అనగానే ఆయన ఏమన్నాడు తెలుసా? అరిచెయ్యంత మేఘాన్ని పంపుతున్నాను, దేవునికి మహిమ కలుగునగాక. అరిచెయ్యంత మేఘం లేచిందండి. చిత్రం ఏమిటో తెలుసా? నెమ్మదిగా భూతలం అంతా కమ్మి 3.5 సంవత్సరాలు శాపాన్ని కొట్టివేసింది. 3.5 సంవత్సరాలు ఎండిపోయిన పరిస్థితిని పచ్చగా మార్చింది. చినుకు లేక, తిండి లేక, గింజ వండక నాశనమైన బ్రతుకుల్లో మరలా పచ్చదనం మొదలయ్యింది. ఈ రోజున బలిపీఠం మర్చిపోతే నీ దేశం అయోమయమేగా, నీ కుటుంబం అయోమయమేగా. ఒక సేవకుడిగా చేతులు జోడించి చెబుతున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి వాళ్ళు గుండె మీద చేయి పెట్టుకుందాం, ఎవరికి వాళ్ళు ఆలోచిద్దాం. ఈ రోజున నా ఇంట్లో నేను దేవుని మర్చిపోయిన వ్యక్తిలాగా ఉన్నానా? దేవుని గణపరిచే వ్యక్తిలాగా ఉన్నానా? దేవుడు మా ఇంట్లో కార్యాలు చేయకపోవడానికి కారణం రెండవదట, ఆ ఇంట్లో బలిపీఠం లేకుండా అయిపోయిందట. ఎప్పుడైతే బలిపీఠం లేకపోయిందో అంతా అయోమయం. మరలా మీకు క్షేమం కలుగునట్లుగా, మరలా మీ జీవితం ఆశీర్వదించబడినట్లుగా, ఆకాశం మీ కొరకు తెరవబడినట్లుగా, మీ ఇల్లు పచ్చగా ఉండినట్లుగా, పిల్లలు ముత్యాల్లాగా మెరిసేటట్టుగా, మీ జీవితంలో చల్లదనం మొదలయ్యేట్టుగా తిరిగి మీ బలిపీఠం సరిచేయబడునుగాక. ప్రార్థనా బలిపీఠం సరిచేయబడునుగాక. ఎప్పుడైతే బలిపీఠను నువ్వు నిర్లక్ష్యం చేస్తావో, ఇజ్రాయేలుల కాలంలో బలిపీఠను నిర్లక్ష్యం చేశారట. అయోమయంగా వర్షం లేకుండా అయిపోయింది. తిరిగి బలిపీఠను కట్టాడట. ఆకాశంలో అరిచేయంత మబ్బు మొదలయ్యిందట. అరిచేయంత మేఘం బయలుదేరి మరలా సస్యశ్యామలంగా ఉండేటట్టుగా దీవించే కార్యక్రమం దేవుడు చేశాడు. వాళ్ళు ఆశీర్వదించబడుతూ వచ్చారు. మరి ఈ రోజున బలిపీఠాలను నిర్లక్ష్యం చేస్తావా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తావా? ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే నిర్లక్ష్యం నిన్నేం చేస్తుంది? దీవెనకు నడిపించదు, కష్టాలకు నడిపిస్తుంది. దేవునికి నిర్లక్ష్యం
వడ్డాణం మరవకుండా జాగ్రత్తగా ఉందట, ఆభరణాలు మరవకుండా కన్నిక జాగ్రత్తగా ఉందట. దేవుని మర్చిపోయి దేవుని మాట అన్న దేవుడు అంటే నిర్లక్ష్యంగా నువ్వు వెళ్ళావు, తిన్నా కానీ తృప్తి కలగటంలా. రెండో నిర్లక్ష్యం ఏమిటో తెలుసా? డాబాలు కట్టుకున్నారట, కానీ బలిపీఠాన్ని నిర్లక్ష్యం చేశారట. బలిపీఠను నిర్లక్ష్యం చేస్తే ఇంట్లో మంట లేదుగా. అపవాది వచ్చి మన ఇంట్లో పడుకోవడానికి కారణం బలిపీఠంలో మంట లేకపోవడం వలన, ప్రార్థనా జీవితం లేకపోవడం వలన, కన్నీడి ప్రార్థన లేకపోవడం వలన, రోధించే ఉపవాస ప్రార్థన లేకపోవడం వలన, సమాజంగా కూడుకుని చేసే ప్రార్థన లేకపోవడం వలన అపవాది ఇంట్లో అడుగు పెడుతుంది. దీవెన రాకపోగా ఆకాశం మూయబడుతుంది, కరువు వస్తుంది, పచ్చదనం లేకుండా అయిపోతుంది. తిరిగి రెండు చెంపలు వాయించుకున్న వారిలాగా ఇక నేను బలిపీఠాన్ని నిర్లక్ష్యం చెయ్యను. ఆమేనంటారా? గట్టిగా చెప్పండి, ఆమేన్. ఇక మూడో మాట చెబుతాను. ప్రజలు దేవుడి దీవెన లేకుండా నిర్లక్ష్యంగా నడిచారట. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయము వాళ్ళు కూర్చుని మొదటి అధ్యాయంలోనే మాట్లాడుతున్నారు. ఏమిటో తెలుసా? వాళ్ళు నిర్లక్ష్యంగా మందిరం పట్ల ప్రవర్తించారట. చదవండి ఆ మాట. వాళ్ళు కూర్చుని మీటింగ్ పెట్టారట. ఏమని? విస్తారంగా విత్తాము, కొంచెమే పండింది, కానీ తింటున్నాం కానీ తృప్తి కలగటం లేదు, కప్పుకుంటున్నాం కానీ చలి ఆగటం లేదు. ఎందుకని ఇట్లా జరిగింది? ఇంత కష్టపడ్డామే, మిగలలేదు 4 గింజలు, ఇంత వ్యాపారం చేసామే, రాలేదే, ఇంతగా మనం ఆశపడ్డామే, ఆరోగ్యం ముట్టలేదే, ఏమైంది అనుకుంటున్నారట. అనుకున్న టైంలో పాస్టర్ గారు వచ్చారు. ఆయన పేరు హగ్గై. ఆ పాస్టర్ గారు వచ్చి, ఇశ్రాయేలులారా ఏమిటి మీటింగ్ పెట్టారు, ఏమిటి మీరు అంతా మాట్లాడుకుంటున్నారు? ఓహో, పంట చేతికి రాలేదనా, పంట తక్కువ పండిందనా, చలి ఆగట్లేదనా, తిన్నా తృప్తిగా లేదనా, ఏంటో కలిసి రానట్టే ఉందనుకుంటున్నారు కదా. మీకు ఒక మాట చెప్పనా? మీరు సరంబి వేసిన ఇళ్లను కట్టుకొని దేవుని మందిరాన్ని గురించి నిర్లక్ష్యంగా ఉన్నారుగా. చదవండి ఆ మాట. సమయం ఇంకా రాలేదు, దేవుని మందిరం కట్టించుటకు సమయం ఇంకాను రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? మూడో జనమేమో మందిరాన్ని మర్చిపోయారట. మందిరం పాడై ఉంటే ఇశ్రాయేలు జనాంగం అనుకుంటున్నారు ఇంకా టైం రాలేదు, కొంచెం టైం వస్తుందిలే, టైం వచ్చినప్పుడు చేద్దాం అంటూ వీళ్ళు ఏం చేశారంటే సరంబి వేసిన ఇళ్ళు కట్టుకుంటున్నారంట. సరంబి అంటే ఇదివరకు మిద్దెలు ఉండేవి, మీరు చాలామందికి తెలుసు. లోపల అంతస్తు ఉండేది, ఇప్పుడు వచ్చే బిల్డింగులు వచ్చాయి. ఆ మిద్దె కలిగిన ఇంట్లో ఉండేవాళ్ళు అంతా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. వీళ్ళు నివాసాన్నేమో భద్రంగా చూసుకుంటున్నారట, దేవుని మందిరాన్నేమో నిర్లక్ష్యంగా చూస్తున్నారట. వెంటనే వాళ్ళకి హెచ్చరిక కలిగేట్టుగా దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇంత చేసి నెమ్మదిగా మందిరానికి సమయం ఇంకా రాలేదు, మందిరానికి ఇంకా సమయం రాలేదు, కడదాం అనుకుంటూనే విత్తనాలు వేసి వ్యవసాయం చేశారట, దివాళా తీశారట. జీవితంలో నెమ్మది కలుగుతుందంటే అంతా నష్టం వచ్చిందట. నెమ్మదిగా వీళ్ళంతా మీటింగ్ పెడితే దైవజనుడు వచ్చి అన్నాడు, మీరు సరంబి వేసిన ఇల్లు కట్టుకున్నారు కానీ దేవుని మందిరం కట్టారా అని అడిగాడు. అనగానే అప్పుడు అనుకున్నారు, రేని మనం పొరపాటు చేశామా అని. మీరు మరలా మందిరాన్ని లక్ష్యం ఉంచండి, మీరు దానికి పునాది వేసి మందిరం కట్టండి, మీ దీవెనలు ఎలా ఉంటాయో అనగానే వాళ్ళంతా మీటింగ్ పెట్టుకుని ఇక తిరిగి మరలా మందిరం కడదామని 2వ అధ్యాయంలో రాళ్ళను తెచ్చట పునాది వేయటానికి. రాయి మీద రాయి పెట్టడం మొదలుపెట్టారంట. అని పునాది వేశారు, మరలా మన దేవుని మందిరం కట్టాలి. ఎప్పుడైతే రాయి మీద రాయి పెట్టారో ఆకాశమందున్న దేవుడు అదే అధ్యాయంలో చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 18వ వాక్యం 2:18 ఇలా రాయబడింది. యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించినది దానిని ఆలోచించుకొనుడి. కోట్లలో ధాన్యమున్నను, కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లలో అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. నిర్లక్ష్యం నిన్ను వదిలి వెళ్ళిపోవునగాక, నిర్లక్ష్యం నీకు దూరం అయిపోవునగాక. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం, బలిపీఠం అంటే నిర్లక్ష్యం, దేవుని యొక్క సన్నిధిలో దేవుని గణపరచడం అంటే నిర్లక్ష్యం. మరి దీవెన ఎక్కడి నుంచి వస్తుందండి? దీవెన రాదుగా. అప్పుడు అంటున్నారు మీరు పునాది వేయండి. పునాది మీద రాయి పెట్టారట. వెంటనే ఏమన్నాడు తెలుసా? మీ గానుగల దగ్గరికి వెళ్ళండి, మీ చేలోకి వెళ్ళండి, మీ తోట దగ్గరికి వెళ్ళండి. తోటకేమో పూత వస్తుంది, చేలోకి వెళితే పంట వస్తుంది. మీరు కానీ
మీరు ఆ ధాన్య ద్రాక్షారసం కలిగిన ప్రాంతం దగ్గర వెళ్ళి గానుగలోకి వెళితే ప్రవాహంగా వస్తుంది. మునుపెన్నడూ చూడనంత దీవెన ఇది మొదలుకొని నేను దయచేయబోతున్నాను. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం ఎవరికి వాళ్ళు ఆగి ఆలోచించాలి. ఆ ఆలోచన ఏమిటయ్యా అంటే, నేను దేవుని వాక్యాన్ని మర్చిపోయానా? నేను ఆయన గణపరుస్తున్నానా? నా ఇంట్లో బలిపీఠం మండుతుందా? దీన్ని నిర్లక్ష్యం చేశానా? నా దేవుని మందిరం అనే హృదయాన్ని నేను రగిల్చి దేవుని ఆత్మీయ నిలయంగా మార్చానా? మందిరం పాడైనా పర్వాలేదు, సుఖమే నాకు అనుకుంటూ ఊరేగానా? ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా కూడి ఆలోచించండి. ఆకాశం నుంచి దీవెన వస్తుందా? నా బలిపీఠం మండుతుందా? నా దేవుని ఆలయం అని చెప్పడం హృదయం పాడైపోతే అంతా తిన్నా కానీ తృప్తి లేకుండా అయిపోతుందా అని ఒక్కసారి ఎవరికి వాళ్ళు తనిఖీ చేసుకుంటే లోపాలు అర్థమవుతాయి. పొరపాట్లన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుని సరిచేసుకుని, అయ్యా ఇక నిర్లక్ష్యంగా నేను వ్యవహరించనయ్యా, నిర్లక్ష్యంగా నేను కొనసాగనయ్యా, ఉన్న సమయాన్ని వాడుకుంటానయ్యా, నిన్ను నేను గణపరుస్తాను, నీ బలిపీఠాన్ని గణపరుస్తాను, నీ మందిరాన్ని గణపరుస్తాను, నీ సన్నిధిని నేను సన్మానిస్తాను అని తీర్మానం చేసుకుని అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళగలిగితే తిరిగి మరలా ఆకాశం నీ కొరకు తెరవబడును గాక, మరలా దీవెనల వర్షం పడును గాక, మరలా విస్తారమైన పంట నీ జీవితంలో మొదలవును గాక, నోటి నిండా నవ్వు నీకు కలుగును గాక. మోకరిస్తారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. నీ వాక్యం ద్వారా బహుతేటగా మాట్లాడారు. ప్రజలు నీ మాటలు విన్నారు. ఆ కుటుంబాల్లో అయోమయం ఉందో, చీకటి ఉందో, ఎండిపోయిన ఎడారిలాగా ఉన్నారు, వర్షం లేకుండా ఉందో, సంతోషం లేకుండా అయిపోయిందో, ఎంత సంపాదించినా చినిగిన సంచిలో పడిపోయిందో, నువ్వు ఎరిగిన వాడవయ్యా. వాళ్ళ హృదయాన్ని తెరిచి ఎవ్వరికి వాళ్ళు నీతో చెప్పుకుంటున్నారయ్యా. ఒక్కసారి కనికరించవా? ఒక్కసారి వారి జీవితాలు సరిచేయవా? నిర్లక్ష్యంగా ఎవ్వరూ ఉండకుండానట్లుగా దయచేసి వాళ్ళ హృదయాన్ని సరిచేయి. వాక్యాన్ని కట్టుబడి తీర్మానం చేసుకునే వాళ్ళందరి కొరకు మానక ప్రార్థన చేస్తుండగా కృప కలుగునగాక, దీవెనల చేత నింపబడాలయా. అట్టి బలమైన కార్యాలు జరిగించి మీరు మాత్రమే మహిమ పొందండి. మా ప్రార్థన కోరుకునే వారికి మేలు జరగాలయ్యా. ఎంతమంది మాటలు విన్నారో వాళ్ళందరికీ దీవెన కలగాలి. నిన్ను బట్టి నీ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలయ్యా. బలమైన కార్యాలు జరిగించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఉన్నతమైన అనుభవాల్లో జీవింపజేసి నడిపించి, మెళుకు కలిగిన ఆత్మ, ప్రార్థనాత్మ, పరిశుద్ధాత్మ నింపుదలలో నడిపించి సమృద్ధికరంగా, క్షేమకరంగా, దీవెనకరంగా కుటుంబాలను మార్చుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.